సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, దీని గురించి ఎందుకు అయినా ఇప్పటివరకు అంటే ఇక్కడ ఏమంటారు, కేటీఆర్కు సమన్లు జూలై 31 విచారణకు రావాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కోర్టు ఆదేశం, ఛార్జ్షీట్ పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం అంటూ చూస్తాం. ఈ యొక్క ఇప్పుడే ఈ కేసు తెరపైకి రావడం వెనకాల ఒక చర్చను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. చర్చను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. బండి సంజయ్ కుమారుడి కేసు సంబంధించినటువంటి చర్చను కేటీఆర్కు ఈ యొక్క సమన్లు ఇవ్వడం ద్వారా చర్చను డైవర్ట్ చేస్తున్నారు. 100% ఇదే నిజం. ఎందుకంటే మేము మొదటి నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నాయి, రేవంత్ రెడ్డి బండి సంజయ్ని కాపాడుతున్నాడు. సో ఇప్పుడు అని బలంగా చర్చ జరుగుతుంది కదా. సో ఈ క్రమంలో బండి సంజయ్ని కాపాడుతున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ యొక్క ఇష్యూను డైవర్ట్ చేయడానికి నేరుగా రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడే కేటీఆర్కి ఎందుకు సంబంధం ఇవ్వాలి, ఇంత అర్జెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అంటే ఈ కేసు యొక్క దృష్టిని మరలించేందుకు, మీడియా దృష్టి, సోషల్ మీడియా దృష్టి మొత్తం మరలించేందుకు ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ను ఏసీబీ కోర్టు పరిగణలోకి తీసుకుంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో A1 అయినటువంటి కేటీఆర్, ఇతర నిందితులైనటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ FEO ఆల్బర్ట్లను జూలై 31 విచారణకు హాజరు కావాలని సమన్లో పేర్కొంది. హైదరాబాద్లో ఫార్ములా ఈకే నిర్వహణకు సంబంధించి 2023 అక్టోబర్లో ప్రారంభమైనటువంటి ఒప్పంద ప్రక్రియ తర్వాత ప్రభుత్వ అనుమతి లేకుండానే 55 కోట్లు చెల్లించిన ఆరోపణలపై ఏసీబీ 2024 డిసెంబర్లో కేసు నమోదు చేసింది. అధికార దుర్వినియోగం, ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ అధికారులు కేటీఆర్ తదితరులు పలుమార్లు విచారించారు. పలువురు ఐఏఎస్, హెచ్ఎండిఏ, ఆర్థిక శాఖ అధికారులు ప్రశ్నించారు. నిధుల బదిలీలో ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై బ్యాంకుల అధికారులను కూడా చాలా స్పష్టంగా వాళ్ళకు కూడా నోటీస్ ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తంగా ఈ కేసును కేవలం బండి సంజయ్ కుమారుడు యొక్క ఇష్యూను డైవర్ట్ చేసేందుకు మాత్రమే ఈ యొక్క ప్రయత్నం జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది.